ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేందమ్మే పుసుక్కుని మీ అత్తగారు నిన్నంత మాట అనేసినదేందే? ఏదో కూరలో కరివేపాకులాగా, సాంబార్లో టమాటా ముక్కలాగా అట్ట తీసి పారేసినదేందే? అంటే ఇక నువ్వు తట్ట బుట్ట సర్దుకోవడమేనా ఏంది? నేను తట్టా బుట్ట సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ ఇంటిని తగలబెట్టే వెళ్తాను. ఆ ఆనంద అత్తయ్య ఏదో మాయ చేసి ఆ ప్రీతిని లీలావతి అత్తయ్యకి దగ్గర చేస్తోంది. వాళ్ళ మధ్య దూరం ఎలా పెంచాలో, అసలు ఆనంద భైరవిని ఈ ఇంటికి ఎలా దూరం చేయాలో నాకు తెలుసు. ఎక్కడ నొక్కితే ఈ కుటుంబం అంతా ముక్కలవుతుందో అక్కడే నొక్కుతాను. ఏంటి దామిని అలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? అందరూ కలిసి నన్ను ఆ పల్లెటూరులో ఒంటరిని చేసి ఏకాకిలాగా వదిలేశారు కదా. కనీసం నన్ను ఒక్కరన్నా పట్టించుకున్నారా? నిన్ను ఎవ్వరూ పట్టించుకోకపోవటం నిజంగా బాధపడాల్సిన విషయమే దామిని. కానీ ఒకసారి నువ్వే ఆలోచించు, నిన్నసలు ఎందుకని పట్టించుకోవాలి? ఏ కారణంతో నీకు ప్రత్యేకించి గౌరవం ఇవ్వాలి? అదేందమ్మే, ఆ ఎమ్మి ఈ ఇంటి బిడ్డే కదా. బిడ్డ ఈ ఇంటిదైతే సరిపోతుందా అమ్మా? తనకంటూ ఈ ఇంట్లో ఒక మంచి స్థానం ఉంటేనే కదా స్పెషల్ గా రెస్పెక్ట్ ఇస్తారు. తనేమన్నా ఆనంద భైరవి అత్తేలా ఇంటి బాధ్యత తీసుకుందా? పోనీ మన కుటుంబంలోని కంపెనీలకి ఎండీగా గాని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్గా కానీ ఉందా? కనీసం వీళ్ళమ్మ అదే లీలావతి అత్తయ్య గారు ఈ ఇంటి పెద్దయ్యున్నా కూడా దామిని కోరుకున్నట్టు గౌరవం దక్కేది. కానీ ఆనంద అత్తయ్య తెలివిగా తను ఇంటి బాధ్యతలు తీసుకుని ఆఫీస్ బాధ్యతల్లో ఆ శరణ్యని, దర్శన్ని ఉంచి మనందర్నీ తొత్తులు చేసేసింది. అసలు మనకి విలువ లేకుండా చేసింది. విలువలేని మనుషులకి గౌరవం ఎలా దక్కుతుందమ్మా? అంటే మీకు ఆనంద్ భైరవి గారిలాగా విలువ అక్కర్లేదా అమ్మీ? కావాలమ్మా, కానీ అలా జరగాలి అంటే కొన్ని పనులు చెయ్యాలి. ఏం చేయాలి? ఏమంటే ఏం చెప్తాం దామిని? ఈ ఇంటి బాధ్యతను లేక ఆఫీస్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ అది నీ వల్ల అయ్యే పని కాదు. ఆనంద అత్తయ్యని ఎదిరించి అంత సాహసం చేస్తావన్న నమ్మకం నాకు లేదు.
దామిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ఫ్లవర్ వాజ్ని పగలగొట్టావు? ఈ ఆనంద భైరవి మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందని అర్థమైంది కాబట్టి. దామిని, ఏంటా మాటలు? మమ్మీ ఏమైనా పరాయి మనిషి అనుకుంటున్నావా? గౌరవం లేకుండా పేరు పెట్టి మాట్లాడుతున్నావు. ఆవిడ నీకు పిన్ని. తెలుసు, ఆవిడ నాకు పిన్ని అని తెలుసు. మా అందరినీ ఎంత పిచ్చి వాళ్ళని చేస్తుందో కూడా తెలుసు. పైన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచంలో పెడితే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దామిని, ఇప్పుడు నీకు ఏం తక్కువైందని? గౌరవం, గౌరవం, గౌరవం. గౌరవం తక్కువైంది నాకు. ఈ ఇంట్లో నాకంటూ ఒక గుర్తింపు తక్కువైంది. అది కూడా నీ కారణంగా. దామిని, చెయ్యి దించు. గౌరవం అనేది ఒకరి వల్ల దక్కేది కాదు, సొంతంగా సంపాదించుకునేది. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంటికి మొదటిగా కోడలి స్థానంలో వచ్చింది మా అమ్మ. ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం కాని, ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సిన స్థానం కాని మా అమ్మది. కానీ ఏం జరిగింది? తెలివిగా ఆ స్థానాన్ని ఈవిడే తీసుకుని ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనే మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ అందర్నీ తన గుప్పిట్లో పెట్టుకుంది. పోనీ ఆఫీస్ బాధ్యతల్లో అయినా అందర్నీ సమానంగా చూస్తుంది అనుకుంటే అక్కడ కూడా పార్షాలిటీయే చూయించి ఈ శరణ్యని, దర్శన్ అన్నయ్యని మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని చేసింది. ఏ ఈవిడ కంటికి నేను గాని రోహిత్ అన్నయ్య గాని కనిపించట్లేదా?